హాయ్ అందరికి వెల్కమ్ టు ఎండి మీడియా. 70 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగిందండి. వీడియోని కంప్లీట్ గా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 70 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 11, 2024 రోజునే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆదాయ పరిమితితో ఎలాంటి సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఈ స్కీమ్ వర్తింపజేస్తామని వెల్లడించింది. దీంతో దేశంలోని 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు, 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. ఒక్కో కుటుంబానికి ఉచితంగా 5 లక్షల బీమా వర్తిస్తుంది. దానిపైన సీనియర్లకు అదనంగా 5 లక్షల బీమా కవరేజ్ కల్పిస్తారు. ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల బీమా కల్పించేందుకు సీనియర్ సిటిజన్లకు అందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కు ఇది అదనంగా చెప్పవచ్చు. ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉంటే వారికి సైతం 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ పథకంలో లేని కుటుంబాలకు చెందిన 70 ఏళ్లు పైబడిన వారు ఇందులో చేరవచ్చు. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య పథకాలైన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, సాయుధ దళాల ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వంటి వాటిల్లో ఉన్నవారు అందులోనే కొనసాగవచ్చు లేదా కొత్త పథకంలో చేరవచ్చు. ఈ పథకం త్వరలోనే అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ పథకానికి ఆమోదం లభించిన తర్వాత వెల్లడించారు. సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తొలి విడత కింద 3,437 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. డిమాండ్ పెరిగితే మరిన్ని కేటాయింపులు ఉంటాయన్నారు. ఈ స్కీము అమల్లోకి వచ్చిన తర్వాత PMJAY అధికారిక వెబ్సైటుల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTPతో వెరిఫై చేయాలి. మీ కుటుంబ వివరాలు వస్తే మీకు అర్హత ఉన్నట్లు లెక్క.